డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెరువును చెరబట్టిన వ్యవహారం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఏపీలో రాజకీయ పదవులు అనుభవించడం, హైదరాబాద్లో విలాసాలకు చెరువులను చెరబట్టడంపై పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జన్వాడలోని కోడి చెరువును కబ్జా చేసి కార్యకలాపాలు నిర్వహించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కబ్జా వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతుంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలో ఏకంగా 10 ఎకరాల చెరువును చెరబట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. జన్వాడలో సర్వే నంబర్ 706లోని 10 ఎకరాల భూమిని 2014లో కొనుగోలు చేసినట్టు ఎన్నికల అఫిడవిట్లో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే ఆ భూమి పూర్తిగా చెరువు FTLలో ఉన్నట్టు HMDA రికార్డ్స్ స్పష్టం చేస్తున్నాయి. 2017లో రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ శాఖ, HMDA కలిసి చేసిన సర్వేలో పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ ఉన్న భూమి కోడి చెరువుగా గుర్తించారు. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా, పర్యాటక మంత్రిగా ఉండి పొరుగు రాష్ట్రంలో చెరువును కబ్జా చేయడమేంటని తెలంగాణలో తీవ్ర చర్చ జరుగుతోంది. జన్వాడలోని కోడి చెరువును కోడిని మింగినట్టు మింగేశాడని ఆరోపణలు వస్తున్నాయి. 2002 నుంచే జన్వాడలోని కోడి చెరువుపై పవన్ కళ్యాణ్ కన్ను పడిందని లోకల్గా టాక్ వినిపిస్తోంది. తన ఫామ్ హౌస్ నుంచి చూస్తే నేరుగా చెరువు అందంగా కనిపించేది. కానీ మధ్యలో 2 ఎకరాల పట్టా భూమి ఉంది. వాళ్ళు విక్రయించలేదు. దీంతో 2014లో తక్కువ ధరకే అగ్రిమెంట్ ఆఫ్ GPAతో ఉన్న సిక్కం భూమిని డాక్యుమెంట్ నంబర్ 3213 ద్వారా కొనుగోలు చేశారు. చెరువుకు నీళ్లిచ్చే ఛానల్ను క్లోజ్ చేశారు. నీళ్లు వెళ్లే ఛానల్ కూడా పవన్ కొనుగోలు చేసిన 706 సర్వే నంబర్లోనే ఉంటుంది. మొత్తం FTLలోనే 10 ఎకరాల భూమి ఉంది. ఇదంతా 111 జీవో కిందకే వస్తుంది. అక్కడ ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టవద్దని రూల్స్ చెబుతున్నాయి. కోడి చెరువులోనే అందమైన భవంతిని, ఫామ్ హౌస్ను చెరువుకు ఆనుకొని మరో చిన్న ఫామ్ హౌస్ను పవన్ నిర్మాణం చేసుకున్నారని, అదంతా చెరువును చెరబట్టడమేనని పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. పన్నెండు ఏళ్లలో కోడి చెరువు ఎంత మొత్తంలో కబ్జా చేశారో పవన్కి మాత్రమే తెలుసు. ఎందుకంటే కోడి చెరువులో కూడా పొలం దున్ని చెట్లు కూడా పెడుతున్నాడు. 706 సర్వే నంబర్లో 6 ఫీట్ల ఎత్తులో మట్టిపోసి చెరువు స్థితిని మార్చేసినట్టు తెలుస్తోంది. ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ 2002 సెక్షన్ 23 ప్రకారం 2017లోనే FTL గుర్తించారు. ప్రాథమిక నోటిఫికేషన్ తర్వాత ఫైనల్ చెరువు బౌండరీలను ఇరిగేషన్ శాఖ, HMDA ప్రచురించింది. వాటర్ బాడీని పూడ్చినట్లు, పెద్ద పెద్ద చెట్లు నాటినట్లు ఆధారాలు ఉంటే 6 నెలల వరకు జైలు శిక్ష, 5,000 జరిమానా ఉంటుంది. పట్టాభూమిలో వాటర్ బాడీ ఉంటే అది వాటర్ బాడీగానే ఉంచాలి. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి భూమిని స్వాధీనం చేసుకోవాలి. భూమి బదలాయింపు జరిగితే రిజిస్ట్రేషన్ సమయంలో ఇరిగేషన్ నుంచి NOC తీసుకోవాలి. అది జరగలేదు. ఒకే గ్రామంలో పాస్బుక్స్ ఉంటే ఖాతా నెంబర్ ఒకటే ఉంటుంది, కానీ 2 నెంబర్స్ ఇవ్వడం చట్టవిరుద్ధం. పవన్ ఏక్సాల్ పట్టాదారుడిగా వ్యవసాయం చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. కానీ 2002 వాల్టా యాక్ట్ ప్రకారం ఏక్సాల్ పట్టా ఉన్న వాటర్ బాడీని ముట్టుకోవద్దు, బౌండరీలను డిస్టర్బ్ చేయొద్దని నిబంధనలు ఉన్నాయి. చేస్తే పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయొచ్చు, ఆ భూమిని స్వాధీనం చేసుకోవచ్చు. అయితే ఒకవైపు పర్యాటక మంత్రిగా బాధ్యత గల స్థానంలో ఉన్న పవన్ చెరువును కబ్జా చేసి కార్యకలాపాలు నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.